ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీతో మాట్లాడాలంటే బిడ్డారా, మీ హృదయమును సిద్ధం చేసుకోనండి. మీ యొక్క హృదయము ఇటు అటు వెళ్లకుండా దేవుడు మీతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క లైవ్ను మీరు ఇతరులకు షేర్ చేయండి. చాలా ప్రాముఖ్యమైన లైవ్ బిడ్డారా. ఇదిగో అనేకమైన విషయాలు మీకు తెలియచేయబోతున్నాను. కాబట్టి ఎవరైతే వాక్యం ద్వారా బలపడాలనుకుంటున్నారో, ఇదిగో మీకు తెలిసిన వారు ఈ వాక్యం వింటే బాగుండు అని అనుకుంటున్నవారో, ఇదిగో మీ రక్త సంబంధులకి, మీ బంధువులకి ఈ లైవ్ను షేర్ చేస్తూ ఉండండి. ఇదిగో దేవుడు వాక్యం వినడం ద్వారా గొప్ప వెలుగు ఆ కుటుంబాల్లో కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, సాతాను బంధకాలు తెగిపోతాయి. వాక్యము వెల్లడగుట తోడని ఇదిగో చీకటి పారిపోతుంది. బిడ్డారా, దేవుని వాక్యము ప్రతి బంధకమును తెంపివేస్తుంది, ప్రతి చైన్స్ను తెంపివేస్తుంది. నీ హృదయంలో, నీ జీవితంలో ఇదిగో నిన్ను ఆత్మలో నడవకుండా చేస్తున్న, నీ ఆశీర్వాదమును దొంగిలిస్తున్న ఏ దయ్యములైతున్నాయో వాక్యం వింటుండగానే దేవుడు ఆ దయ్యములన్నిటిలో నుండి నీకు విడుదలను కలగజేయబోతున్నాడు. ప్రతి ఒక్క దయ్యము నుండి నీకు విడుదల కలగజేయబోతున్నాడు. దేవుడు గొప్ప విడుదలను నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు త్వరగా ఇలా లైవ్ను షేర్ చేస్తుండండి. ఇతరులకు లైవ్ను షేర్ చేస్తుండండి. ఇతరులకు మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి పిల్లారా, ఇదిగో మీరు సువార్తలో పాలిభాగస్తులు కావడానికి, మీ ఇంట్లో నుండి మీరు సువార్తను ప్రకటించడానికి ఇదిగో షేర్ చేస్తూ ఉండండి. ఇది ఒక గొప్ప పని పిల్లారా. ఇది మీరు ఒక రిస్క్గా తీసుకోకండి. ఇదిగో ఇది ఒక గొప్ప పని. దీని ద్వారా దేవుని రాజ్యము ప్రకటించబడుతున్నప్పుడు, అంటే నువ్వు షేర్ చేయడం ద్వారా దేవుని రాజ్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆ దీవెనలు, ఆశీర్వాదములు నీ జీవితంలో పనిచేస్తుంటాయి, పిల్లారా. కాబట్టి నువ్వెప్పుడు కూడా ఇదిగో సువార్తను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండు. సువార్తను నువ్వు దేవుని నమ్మిన బిడ్డగా సువార్తను ప్రకటించడానికి, ప్రకటించబడుతున్న సువార్తను ఎంకరేజ్ చేయడానికి, ఇతరులకు షేర్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకనంటే నువ్వు ఆ విధంగా సిద్ధంగా లేకపోతే దేవుడు నువ్వు చేసే పనిని దేవుడు వేరే వారికి అప్పగిస్తాడు. నువ్వు చేసే పనిని దేవుడు వేరే వారి ద్వారా జరిగించుకుంటాడు. కాబట్టి వీళ్ళారా, ఇదిగో మీరు ఎక్కడి నుండి చూస్తున్నా, హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా, మీరు ఏ పల్లెటూరులో ఉన్నా, ఎక్కడన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఇదిగో ఈ యొక్క లైవ్ను మీరు ఇతరులకు షేర్ చేయండి వీళ్ళారా. మీ స్టేటస్లో పెట్టుకోనండి. తర్వాత మీ బంధువులకు, రక్త సంబంధులకు షేర్ చేస్తుండండి. తద్వారా దేవుని రాజ్యము బలంగా విస్తరిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇక కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ప్రతి ఒక్కరం కూడా కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఓకే బిడ్డారా, ఈ వాక్యాన్ని మీరందరూ చూడండి. కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కాబట్టి ఈ మాటను మీరు గమనించినట్లయితే, ఇదిగో వెలిచూపును బట్టి కాక విశ్వాసము వలననే మనం నడుచుకోవాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఏ విధంగా మన క్రైస్తవ జీవితంలో ప్రభువును మనం కనుక్కుంటాము, దేవుని రాజ్యాన్ని మనం ఏ విధంగా వెతుకుతుంటాము, ఆయన సన్నిధిని, ఆయన మాటను, ఆయన నీతో మాట్లాడే ప్రతి విషయాన్ని ఏ విధంగా నువ్వు తెలుసుకుంటావంటే విశ్వాసము ద్వారా వెళ్ళారా నువ్వు తెలుసుకుంటావు. వెలిచూపును బట్టి కాక, అంటే పైన ఆలోచనలు, పైన ఉద్దేశాలు, ఈ లోకంలో ఉండేవారిలాగా ఆలోచించడము అనేది వెలిచూపు. పై ఆలోచన, శరీరానుసారమైన ఆలోచన, ఇది అనేది ఈ లోకంలో ఉండేవారు చేసేది. విశ్వాసం వలన జీవించేవారు, నడుచుకునేవారు దేవుని బిడ్డలు. కాబట్టి మన జీవితంలో విశ్వాసమును బట్టి నువ్వు నడుస్తున్నప్పుడు, విశ్వాసమును బట్టి నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని రాజ్యాన్ని నువ్వు కనుగొంటావు. కాబట్టి విశ్వసించు వారందరూ రక్షించబడినట్లు ఇదిగో
యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుడు ఎక్కడుంటాడు, దేవుడిని నేను ఏ విధంగా కనుగొనగలనని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. కానీ దేవుడు ఏ విధంగా నీకు ప్రత్యక్షమవుతాడు, ఏ విధంగా నువ్వు ఆయనను కనుగొనగలవంటే, నీ యొక్క మనస్సును పక్కన పెట్టేసి, నీ యొక్క సొంత ఆలోచనలు అనేటివి పక్కన పెట్టేసి, సొంత ప్రయత్నాలు అనేటివి పక్కన పెట్టేసి, నీవు చేయాల్సింది ఏంటిది అనంటే, నీవు విశ్వాసమును తెచ్చుకో. వాక్య ప్రకారం జీవించడానికి, వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవడానికి నువ్వెప్పుడైతే నువ్వు ఇష్టపడుతుంటావో, విశ్వాసం ఉంచుతావు వాక్యం పైన, దేవుడి పైన, దేవుడు నీకు ప్రత్యక్షమవుతుంటాడు. ఆత్మ ద్వారా నువ్వు ఆత్మ కార్యములను తెలుసుకోగలుగుతుంటావు. కాబట్టి నీ జీవితంలో వెలిచూపును బట్టి నడుస్తూ చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ లోకానుసారులు నడిచే విధంగా నడుస్తూ నీవు నష్టపోయే అవకాశం ఉంది, నువ్వు నష్టాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి నీ జీవితంలో వెలిచూపును బట్టి కాకుండా విశ్వాసంతో నడవడం నేర్చుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఇది మన మూల వాక్యము. ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, ఆయన రాజ్యం మన మధ్యలోనే ఉంది. అయితే ఈ లోకములో అనేకులు వెలిచూపును బట్టి వారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ప్రభువును కనుగొనలేకపోతున్నారు. నువ్వు విశ్వాసి అంటే దేవుని నమ్మినానని చెబుతూ నీ యొక్క విశ్వాసము ఇది లోక సంబంధంలాగా ఉంటే బిడ్డారా, అది విశ్వాసం కాదు. నీ ఆలోచనలు ఈ లోకస్తుల్లాగా ఆలోచన చేస్తుంటే, ఈ లోక సంబంధంలాగా ఆలోచన చేస్తుంటే నువ్వు విశ్వాసివి కాదు. ఈ ప్రయత్నాలు ఇదిగో ఈ లోకస్తుల్లాగా ఉంటే నువ్వు విశ్వాసివి కాదు. నువ్వు ప్రభు రాజ్యమును విశ్వాసంతో కనుగొనాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయనను వెతుకుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తుంటాడు. చూడండి, విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము ద్వారానే మనం నడుచుకొనిచున్నాం. కానీ ఇదిగో ఇంకా దేన్ని బట్టి కాదు బిడ్డారా. ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచనలన్నీ ఏ విధంగా ఉన్నాయి అనంటే, ఈ లోకంలో ఎట్లా ఆలోచిస్తారో అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే బిడ్డారా, మీరు విశ్వాసంలో లేనట్టే, మీరు విశ్వాసంలో ఉండనట్లే. కాబట్టి మీ జీవితంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు విశ్వాసంతో నడవాలి. ప్రతిది కూడా ప్రభు చెప్తున్నట్లుగా మీరు జీవిస్తుండాలి. ప్రభువును మీతో మాట్లాడుతున్నట్టుగా బ్రతుకుతూ ఉండాలి. ప్రభు నిన్ను దర్శించిన దాన్ని బట్టి నువ్వు బ్రతుకుతుండాలి. ఈ లోకస్తుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఉదయకాలం లేచిన తర్వాత ఇదిగో ఎట్లా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఈ లోకంలో గడపాలి, సమయాన్ని ఏ విధంగా ఆనందించాలి, సమయాన్ని ఏ విధంగా గడపాలి, ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా బట్టలు ధరించాలి, ఏ విధమైన ఆహారాలు తినాలి. తర్వాత పూర్తిగా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఈ లోకంలో బ్రతకడానికే ఉంటాయి. అదేవిధంగా నువ్వు కూడా ఉన్నట్లయితే వీళ్ళారా, ఈ లోకంలో బ్రతకడం కొరకే నువ్వు ఉన్నట్లయితే నీకు ప్రభు ప్రత్యక్షం కాదు, దేవుని రాజ్యము నీకు ప్రత్యక్షం కాదు. కాబట్టి ప్రభు నిన్ను దర్శించాలి, ప్రభు రాజ్యమును నువ్వు కనుగొనాలి అనంటే నీ యొక్క ఆలోచన విధానమును ఇదిగో మార్చుకొని నీ యొక్క ఆలోచనలన్నీ విశ్వాసములో ఉండే వారిలాగా ఉండాలి. అబ్రహాం దేవుని నమ్మాడు, అతడు ప్రభువు నమ్ముతూ ప్రభు చెప్తున్నట్లుగా జీవించాడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టు జీవించట్లేదు, వాళ్ళ బంధువులు చెప్తున్నట్టు జీవించలేదు, ఇంకా రక్త సంబంధాలు చెప్తున్నట్టు జీవించలేదు, స్నేహితులు చెప్తున్నట్టు జీవించలేదు. ప్రభు ఏం చెప్తున్నాడో ఆ మాటను బట్టి అబ్రహాం జీవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము సక్సెస్ కావడానికి కారణం ఏంటి అనంటే, కొన్ని సందర్భాలలో మనుషుల మాట విన్నాడు, భార్య మాట విన్నాడు. కానీ అనేక సార్లు దేవుని మాటను ప్రత్యక్షం చేసుకోవడానికి ఆయన ఎదురు చూశాడు. పిల్ల
అనేక సందర్భాల్లో ప్రభువును ప్రత్యక్షం చేసుకోవడానికి, ప్రభువును చిత్తానుసారంగా నడవడానికి, ప్రభు ఆలోచనలకు అనుగుణంగా ఆయన జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి అందుకే ప్రభువు ఆయనకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఆయన వాక్కు ఆయనకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి నీ జీవితంలో ప్రభువు నీకు ప్రత్యక్షం కావాలంటే నీవు ఇదిగో దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడు నన్ను ఎట్లా దర్శిస్తాడు అనే మనస్సుతోటి నీవు ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నన్ను ఏ విధంగా నడిపించాలనుకుంటున్నాడు, పూర్తిగా దేవుని పైన విశ్వాసం ఉంచాలి బిడ్డారా. పూర్తిగా దేవుడి పైన విశ్వాసం ఉంచాలి. నిజంగా నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటి, నువ్వు ఈ లోకములో అపజయాలు పొందుకోవడానికి కారణం ఏంటిదో నేను ఈరోజు తెలియజేయబోతున్నాను. లైవ్లో నుండి ఎవరు కూడా ఎగ్జిట్ కాకూడదు. ఇదిగో చాలా ప్రాముఖ్యమైన మాటలు మీకు తెలియజేస్తున్నాను, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరెవరు కూడా ఇదిగో ఈ లైవ్లో నుండి ఎగ్జిట్ కాకూడదు. వెలిచూపు అనేది ఎంత ప్రమాదకరమైందో నేను మీకు తెలియజేయబోతున్నాను. ఎన్ని నష్టాలను కలగజేస్తుందో మీకు తెలియజేయబోతున్నాను. ఎంత ప్రమాదాలను కలగజేస్తుందో మీకు తెలియజేయబోతున్నాను. విశ్వాసము ద్వారా అబ్రహాం నడుస్తున్నప్పుడు ఆయన అభివృద్ధి పొందాడు, ఇదిగో దీవించబడ్డాడు. దేవుని రాజ్యములో ఆయన ఆశీర్వదించబడ్డాడు. దేవుని రాజ్యము ఈ భూమి మీద అబ్రహాము కట్టగలిగాడు బిడ్డారా. ఎప్పుడైతే ఆయన వెలిచూపును బట్టి, శారాను బట్టి, తర్వాత మనుషులను బట్టి ఆయన నడవడానికి ఇష్టపడ్డాడో అప్పుడు ఆయన ఓడిపోవడము ప్రారంభమైంది, దేవుడికి దూరం అయిపోవడం ప్రారంభమైంది, దేవుడు ఆయనను విడిచిపెట్టడం ప్రారంభమైంది బిడ్డారా. ఎప్పుడైతే తన మనస్సును మార్చుకొని దేవుని సన్నిధిలో నిందరహితుడిగా జీవిస్తానని అనుకున్నాడో మరలా అతన్ని దేవుడు దీవించడం, ఆశీర్వదించడం ప్రారంభమైంది బిడ్డారా. కాబట్టి నీకు వెలిచూపు ఉంటే అది చాలా ప్రమాదకరమైంది. వెలిచూపు అనేది నువ్వు తీసేసుకో. విశ్వాసము పూర్తిగా ప్రభువు నన్ను నడిపించాలి, ప్రభువు నన్ను నడిపించాలి, ప్రభు చిత్తానుసారంగా నేను నడవాలి, ప్రభు ఆలోచన ప్రకారం నేను నడవాలనే దృష్టితో నువ్వు నడుస్తున్నప్పుడు ప్రభువు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. విశ్వాసికి తగినట్టుగా నువ్వు జీవించాలి. ఇదిగో వెలిచూపును బట్టి నువ్వు జీవించకూడదు. నేను ఇద్దరిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. వెలిచూపును బట్టి జీవించింది ఎవరు అనంటే లోతు, విశ్వాసమును బట్టి జీవించింది ఎవరు అనంటే అబ్రహాం. వీరిద్దరూ ఈ యొక్క రెఫరెన్స్కి మనము ఉదాహరణలుగా తీసుకోవచ్చు. లోతు వెలిచూపును బట్టి నడిచిన వ్యక్తి, ఇదిగో అబ్రహాము విశ్వాసమును బట్టి నడిచిన వ్యక్తి. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపును బట్టి నడుచుకున్నది లోతు, ఇదిగో విశ్వాసమును బట్టి నడుచుకున్నది ఎవరు అంటే ఇలారా అబ్రహాం. మీరందరూ టైప్ చేయండి, ఎవరెవరైతే లైవ్ చూస్తున్నారో అబ్రహాం బ్లెస్సింగ్స్ అని చెప్పేసి టైప్ చేయండి. ఐ రిసీవ్ అబ్రహాం బ్లెస్సింగ్స్ అని టైప్ చేయండి బిడ్డారా. ఇదిగో మీరు వాక్యం పైన కాన్సన్ట్రేషన్ చేయడం పెరుగుతూ ఉంటుంది. అందుకొరకే నేను ఈ విధంగా ఎక్సర్సైజ్ చేపిస్తున్నాను. మీరు టైప్ చేయండి, అబ్రహాం బ్లెస్సింగ్స్ అని టైప్ చేయండి, ఆమెన్ అని టైప్ చేస్తూ ఉండండి. ఇదిగో మీరు స్పందిస్తూ ఉండండి, మీరు ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటుండండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇదిగో మనము అబ్రహాం యొక్క దీవెనలలో మనం నడవాలంటే విశ్వాసంతో నడుస్తుండాలి, విశ్వాసంతో మనం జీవిస్తుండాలి. ఇదిగో లోతులాగా నష్టపోవాలి అని అంటే వెలిచూపును బట్టి మనం వెళ్తే మనం ఖచ్చితంగా నష్టపోతాము. అంటే మనసుకు ఏదొస్తే అది, ఏదైనా అనుకుంటే అది చేయడంను బట్టే. చూద్దాం, మనము ఆదికాండము 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాంను దేవుడు పిలిచాడు. దేవుడి యొక్క మాటను విన్నట్టుగా మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరా నుండి బయలుదేరినప్పుడు 70 ఏళ్ళ ఈడు గలవాడు.
చూడండి, అబ్రహాంకు దేవుడు చెప్తే బయలుదేరాడు. ఇక్కడ లోతు అనే అతను అబ్రహాం చూసి బయలుదేరాడు. చూసారా బిడ్డారా? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము ఏం చేశాడు అనంటే, అబ్రహాము దేవుడు చెప్పాడని బయలుదేరాడు. కానీ లోతు మాత్రము అబ్రహామును చూసి బయలుదేరాడు. ఇది వెలిచూపును బట్టి, ఒకరిని చూసి ఫాలో అవ్వడం. ఇంకా మా అన్న బయలుదేరుతున్నాడు కాబట్టి నేను కూడా బయలుదేరుతాను అని లోతు ఏం చేశాడంటే, ఈయన కూడా బయలుదేరాడు. లోతు అన్నకు కుమారుడు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే లోతు మనం గమనించినట్లయితే లోతు అబ్రహామును బట్టి నడవడం జరిగింది. అబ్రహాము ఎవరిని బట్టి నడవడం జరిగింది? ఇదిగో దేవుని ఆజ్ఞను పొందుకొని నడవడం జరిగింది. ఓకే, ఆయన చూసి కొద్ది రోజులు నడిచాడు, మంచిగానే ఉంది, నడిచాడు. కానీ మధ్యలో వారు విడిపోవడానికి ఒక శ్రమ ఎదురైంది. అబ్రహాము కాపర్లు, లోతు కాపర్లు, వాళ్ళకు విస్తారమైన పశువుల మంద ఉండేది. వారి కాపర్లు ఏం చేశారంటే గొడవ పడుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క మంద చాలా విస్తారమైంది కాబట్టి వీళ్ళారా, ఆ విస్తారమైన మందను కాచడానికి ఈ లోతు పని మనుషులు, అబ్రహాం పని మనుషులు ప్రతిసారి గొడవ పడుతూ ఉండేది. ఆ విధంగా వారు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. వారు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇదిగో లోతు ఏం చేశాడు అనంటే, వెలిచూపును బట్టి, అంటే పై చూపును బట్టి ఆయన ఎన్నుకున్నాడు, ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. చూద్దాము. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, 10వ వచనం నుండి చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం నుండి, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారునకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లుపారు దేశమైండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారి ఒకరిని ఒకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే బిడ్డారా, అబ్రహాము ఏం చేశాడంటే, గొడవ పడినప్పుడు అబ్రహాము ఆగిపోయాడు, ఆలోచన చేస్తున్నాడు, ప్రభు ఏం చెప్తాడా అని చూస్తున్నాడు. ప్రభు రాజ్యము వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. కానీ లోతు ఏం చేస్తున్నాడు? వెలిచూపును బట్టి చూస్తున్నాడు. ఓకే, నేను ఎక్కడ బ్రతకగలుగుతాను, ఎక్కడ జీవించగలుగుతాను, ఎక్కడ మంచిగా నా పశువులు మేస్తాయి, ఎక్కడ నా భార్య పిల్లలు బ్రతుకుతారు, ఎక్కడ నా కుటుంబం మంచిగా ఉంటుంది అని చెప్పేసి లోతు ఆలోచన చేస్తున్నాడు. అబ్రహాం ఏం ఆలోచన చేస్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తాడు. వాళ్ళిద్దరికి గొడవైంది. ఆ గొడవలో ఇద్దరు లోతు అబ్రహాం విడిపోవాల్సి వచ్చింది. విడిపోవాల్సి వచ్చినప్పుడు లోతు ఏం చేశాడు? శరీరానుసారమైన మనసున్న వ్యక్తి ఆ దేవుడు చెప్పిన మాటను నమ్మాడు కావచ్చు. అబ్రహాంను బ్లెస్ చేస్తాడని దేవుడి పైన నమ్మకం ఉంది. బైబిల్ చెప్తుంది, ఇదిగో లోతు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కానీ వెలిచూపు ఉంది ఆయనకి. దేవుడు నమ్మాడు, కానీ అబ్రహాము లాంటి విశ్వాసం అతనికి లేదు బిడ్డ. వెలిచూపు అతనికి ఉంది. విశ్వాసం ఉన్న వాళ్ళు, ప్రభువుని నమ్మే వాళ్ళు వెలిచూపును బట్టి నడవకూడదు. అది చాలా ప్రమాదము. ఈయన ఏం చేశాడంటే, చుట్టూ చూశాడు. విడిపోవాల్సి వస్తుంది కదా, ఇన్ని రోజులు అయితే కలిసి నడిచాము, కానీ ఇప్పుడు విడిపోవాల్సి వస్తుంది కాబట్టి లోతున్న ప్రాంతం చుట్టూ చూశాడు. చూసేసరికి సొదొమ గొమొర్రా ఆ ప్రాంతం అంతా కూడా, ఇక్కడ నది పారుతుంది, ఐగుప్తు దేశం లాగుంది, చాలా పచ్చగా ఉంది. ఆయన అనుకున్నాడు, ఓ ఇది చూస్తే చాలా పచ్చగా ఉంది, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ వెళ్ళి నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా పశువులు, నా పశువుల కాపర్లు వీళ్ళందరూ ఉంటే మేమందరం మంచిగా ఉంటాం. ఇక్కడ నది ప్రవహిస్తుంది కాబట్టి ఇదిగో ఇక్కడ మేము ఉండొచ్చు అని అనుకున్నాడు. కానీ ఆయన ఇంకొకటి ఆలోచన చేయలే. ఆ సొదొమ గొమొర్రా ప్రజలు బహు పాపులు, దేవుని దృష్టికి ఘోరమైన పాపులుగా వాళ్ళు ఉన్నారు. అది చూడలేదు లోతు.
వెలిచూపును చూస్తున్నాడు. మంచిగా బ్రతకడానికి అవకాశం ఉంది, మరి వీళ్ళతో ఉంటే నా కుటుంబం ఏమైపోతుంది అనేది ఆలోచన చేయలేదు. నా జీవితం ఏమైపోతుంది అని ఆలోచన చేయలేదు. ఈ పాపాత్ముల మధ్యలో జీవిస్తే నా కుటుంబం ఏమైపోయే పరిస్థితులు ఉన్నాయి అని ఇదిగో ఆ యొక్క భయంకరమైన పరిస్థితులు ముందే ఊహించలేదు బిడ్డారా. అదే అబ్రహాంకు దేవుడు ఏం చెప్తాడా అని ఆయన చూస్తున్నాడు. అబ్రహాము దేవుడు ఏం చెప్తాడా అని చూస్తున్నాడు. అబ్రహాము ఏమో ఎదురవుతుందా అని చూస్తున్నాడు. దేవుడు సెలవు కొరకు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. నువ్వు అందుకొరకే వెలిచూపును బట్టి నువ్వు జీవించకూడదు, వెలిచూపును బట్టి నువ్వు నడుచుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకేం తెలియజేస్తున్నాడు, అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సొదొమ గొమొర్రా పచ్చగా ఉంది, అక్కడ పాపాత్ములు ఉన్నారు, అయినా కూడా లోతు అవన్నీ ఆలోచన చేయలేదు. పచ్చగా ఉంది కాబట్టి అక్కడ మేము బ్రతకొచ్చు అనేసి వెళ్ళిపోయాడు. అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు బిడ్డారా, అక్కడ కొద్ది రోజులు నివాసం చేశాడు. కానీ అబ్రహాం మరి ఏం చేశాడు అనంటే, మనం చూసినట్లయితే ఆయన చుట్టూ చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఉంటుండగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. చూద్దాం, ఇదే 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమరు తట్టును చూడుము. ఎందుకనగా నువ్వు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి అందును రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునాక. ఇక్కడ అబ్రహాం చూస్తున్నాడు. మేబీ అబ్రహాము ఏ దిక్కు చూసినా కూడా అదంతా రాళ్ల ప్రాంతం. మీరు పాలు తేనెలు ప్రవహించు దేశం అని ఆ దేశం కొరకు ఇశ్రాయేళ్ల కాలం వినవచ్చు. కానీ అక్కడ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటిదనంటే కొండల ప్రాంతము, ఇంకొకటి ఏంటంటే పచ్చటి నదులతో ఉండే ప్రాంతం, సరస్సులతో ఉండే ప్రాంతము, తర్వాత ఇంకొకటి ఎడారిలాగా ఉండే ప్రాంతం, అంటే చెట్లు అట్లాంటి ఏం లేకుండా కొండలు లోయలు ఉండేది, తర్వాత గ్రీన్గా ఉండేది, సరస్సులు ఉండేది, తర్వాత రాళ్ళు రప్పలతోటి ఎడారిలాగా ఉండే ప్రాంతాలు మనం ఇశ్రాయేల్ దేశంలో ఉండొచ్చు. కానీ అబ్రహాము సంచరిస్తున్న కాలంలో ఆయన ఇవేవి చూడలేదు. ప్రభు ఏం చెప్తున్నాడో అది చూశాడు. దేవుడు ఏం చెప్పాడంటే, కొండల ప్రాంతం తిరుగు, తర్వాత పచ్చగా ఉన్న దగ్గర తిరుగు, ప్రతి ప్రాంతాన్ని సంచరించు, ఈ దేశమంతటిని కూడా నేను నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని చెప్పేసి అబ్రహాముతో చెప్పడం జరిగింది. ఇలా దేవుడు మాటను పట్టుకొని పచ్చగా లేకపోయినా, రాళ్ళు రప్పల ప్రాంతమైన, కొండల ప్రాంతమైన, గడ్డి కూడా మొలవని ప్రాంతమైన, నీళ్లు లేని ప్రాంతాల్లో బాయులు దవ్వుతూ ఆయన బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ప్రభు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. ప్రభు ఎక్కడ గుడారం వేయమంటే అక్కడ గుడారం వేశాడు. అక్కడ నివసిస్తూ వచ్చాడు బిడ్డారా. ప్రభు మాటను బట్టి ఈయన వెళ్తున్నాడు. ఇదిగో లోతు మాత్రం వెలిచూపును బట్టి జీవిస్తున్నాడు. లోతు వెలిచూపును బట్టి బ్రతుకుతున్నాడు. కాబట్టి చివరికి ఏమైందంటే లోతు చాలా నష్టపోయాడు బిడ్డ, చాలా నష్టపోయాడు. కొద్ది రోజులు మంచిగానే ఉన్నాడు, కానీ తన జీవితంలో చాలా నష్టాన్ని చూశాడు. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉన్నారు. మొదటగా ఆయన ఏం చేశాడు అనంటే, పాపుల మధ్యలో ఆయన నివసిస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? పాపుల మార్గంలో నిలవకూడదు అని చెప్తుంది. కానీ లోతు ఏం చేశాడు? వెలిచూపును బట్టి పాపులుండే మార్గంలోనే ఉన్నాడు. పాపులు ఎక్కడైతే ఉంటారో అదే స్థలంలో ఉన్నాడు బిడ్డ. అది ఎంత డేంజర్ అయిందంటే చివరికి చాలా భయంకరమైన పరిస్థితులు లోతు అనుభవించాడు. వాళ్ళు ఉండకూడదు దగ్గర ఆయన ఉన్నాడు. పాపాత్ములు ఉండే దగ్గర ఉండకూడదు ఆయన ఉన్నాడు. వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు, అక్కడే బ్రతుకుతున్నాడు. ఏమైంది అనంటే మనం చూస్తే
ఆదికాండం 14:12 మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రేయను అమోరీని ఏలోను వనంలో కాపురమున మీరు అబ్రాహాముతో నిబంధన చేసుకునేవారు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఓకే, ఇక్కడ మొత్తం మీద అయితే ఆ లోతు ఏం చేశాడంటే వెలిచూపును బట్టి వాళ్ళ మధ్యలో ఉండడం బట్టి ఏమైందంటే తన ఆస్తి తనను తన భార్యలు అందరినీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు దొంగలు, ఆ ప్రాంతం వారు. చూడండి బిడ్డారా, వాళ్ళు అసలే పాపాత్ములుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే లోతు ఆస్తిని తన కుటుంబాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారంట. చూడండి, ఈ రోజులలో అనేకులకు ఆర్థిక నష్టాలు కలగడానికి కారణం ఏంటి? వెలిచూపును బట్టి చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఇందులో పెట్టుబడి పెడితే లాభం వస్తుంది అనుకుంటారు, లేకుంటే అది చేస్తే లాభం వస్తుంది అనుకుంటారు, ఇది చేస్తే లాభం వస్తుంది అంటారు. వెలిచూపును బట్టి ఏమైపోతారంటే వీళ్ళారా నష్టపోతూ ఉంటారు. ప్రభువు చెప్పాడు అని అంటే నీ జీవితంలో నష్టం ఉండదు వీళ్ళారా. మరలా అబ్రాహాము నీతిమంతుడు గనక అబ్రాహాముకు ఆ విషయం తెలిసిన వెంటనే మరలా కొంతమందిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి తన లోతు కుటుంబాన్ని అంతటిని మరలా పట్టుకొని వస్తాడు. స్త్రీలను పట్టుకొని వస్తాడు, పశువులను పట్టుకొని వస్తాడు, ప్రతిదాన్ని పట్టుకొని వస్తాడు. చెరపట్టిన ప్రతిది కూడా అబ్రాహాం తీసుకొని వస్తాడు. కానీ ఎక్కడున్నదో మరలా అక్కడనే ఉంటాడు. చూడండి, వెలిచూపు ఎంత ప్రమాదకరమైందో ఒకసారి గమనించండి. ఈ రోజులలో మనకు అనేక నష్టాలు కలగడానికి కారణం ఏంటంటే వెలిచూపును బట్టి చాలా మటుకు మనం కోల్పోతుంటాం. అపవాదిగాడు దొంగ. ఆ దొంగ అనేవాడు మనకు విశ్వాసపు చూపు లేదు కాబట్టి, ప్రభు చెప్తున్న మాటను గ్రహించలేకపోతాం కాబట్టి, శరీరానుసారమైన మనసు ఉంటుంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ప్రభు రాజ్యాన్ని, ప్రభు ఉన్నది ఆయన చెప్పే ఆలోచనని గ్రహించకుండా వాడు నిన్ను వెలిచూపులోనికి తీసుకెళ్ళి వాడు ఏం చేస్తుంటాడు అంటే వాడి మార్గంలో నడిపిస్తుంటాడు, నీకు నష్టాలు కలుగజేస్తుంటాడు. అందుకే వీళ్ళారా లోతులాగా మీరు నష్టాలు కలుగజేసుకోకుండా జాగ్రత్త పడండి. నీ జీవితంలో సాతాను ఏమేమి దొంగిలించిందో నీ వెలిచూపును బట్టి, పై చూపులు, పై ఆలోచనలు, పై ఉద్దేశాలు, పచ్చగా చూశాడు, అబ్బా ఎంత బాగుంది అనుకున్నాడు. కానీ తన ఆస్తి మొత్తం దొంగిలించబడింది, తన కుటుంబం అంతా దొంగిలించబడింది, తన జీవితంలో మరణం వరకు వెళ్ళాడు. కానీ అబ్రాహాము తీసుకొని వచ్చాడు వీళ్ళ. తీసుకొచ్చినప్పుడైనా అక్కడి నుండి మరలా దూరం వెళ్ళిపోతే బాగుంది. ఏదో అట్లా జీవితంలో ఏదో ఒక అపాయం జరిగింది, ఎప్పుడు అట్లనే జరుగుతుందా అని చెప్పేసి మరలా అక్కడే ఉన్నాడు, మరలా అక్కడే నివసించడానికి ఇష్టపడ్డాడు, మరలా అక్కడే ఉన్నాడు లోతు. వెలిచూపు చూసారా వీళ్ళారా, శరీర సంబంధమైన ఆలోచనలు తోటి దీవించబడతారు అనుకుంటారు చాలామంది. శరీర సంబంధమైన ఆలోచనలతోటి చాలామంది బ్లెస్ అవుతాం అనుకుంటారు. కానీ వెలిచూపు ద్వారా చాలా నష్టాలు జరుగుతుంటాయి, చాలా శ్రమలు జరుగుతుంటాయి. శాతాను నీ జీవితాన్ని వ్యతిరేకమైన ఆలోచనలలో నేను నడిపించే అవకాశం ఉంది. అందుకే వెలిచూపు అనేది పక్కన పెట్టేసి, ఇంతవరకు ఎన్ని నష్టాలైతే నీ జీవితంలో చూసావో, ఎన్ని ఆటంకాలైతే నీ జీవితంలో చూసావో, అవన్నిటినీ ఈ రోజు నుండి ప్రభువు నీకు దూరపరచబోతున్నాడు. విశ్వాసముతో నువ్వు ఇదిగా అబ్రహాము లాగా నడుస్తుండు. ప్రభు నన్ను క్షేమంగా నడిపిస్తాడని నువ్వు నమ్ము. దేవుడు నాకు ప్రతి ఆలోచనను తెలియజేసి నన్ను నడిపిస్తాడని నమ్ము. ఇదిగో వెలిచూపు ఎట్లాంటిదంటే, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. లోతు ఎక్కడ పచ్చగుంటుంది, ఎక్కడ బ్రతుకుతామని చూస్తున్నాడు. కానీ అబ్రహాము దేవుడి వైపు చూస్తున్నాడు. దేవుని మాట వచ్చేంత వరకు ఆయన కదలలేదు ఎటు. అసలు ఆయనకి ఎటు పోవాలో అర్థం కాలేదు. చూసి అబ్రహాం ఎట్లా నమ్మాడు తెలుసా? అతడు
దేవుడు ఇంట్లో నుండి రమ్మన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి అని అడగకుండా వచ్చేసాడు ఇంట్లో నుండి. అంతగా నమ్మాడు ప్రభువుని. ఈ రోజులలో మనం ఏమి నమ్ముతున్నాం? మనుషులను నమ్ముతున్నాము, పరిస్థితులను నమ్ముతున్నాము, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను నమ్ముతున్నాము, తర్వాత మనం ఉండే ప్రతి విషయాలను, మన పరిస్థితులను మనము ఏం చేస్తున్నామంటే కంపేర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇట్లా చేస్తే మంచిగా అవుతుందా, ఇట్లా చేస్తే మంచిగా కాదా అని నువ్వు సొంత ఆలోచనలలో నువ్వు ఉంటున్నావు. కానీ బిడ్డారా, ప్రభువు కొరకు, ప్రభు నడిపింపు కొరకు నువ్వు చూస్తున్నావా? వెలిచూపును బట్టి లోతు తన ఆస్తిని అంతటినీ పోగొట్టుకున్నాడు. 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఇదిగో లోతు సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం అర్థమవుతున్న వారు ఆమెన్ అని టైప్ చేయండి బిడ్డారా. అదేవిధంగా మనం చూస్తే లోతు జీవితంలో ఇంకా భయంకరమైన కార్యం ఏంటంటే, మరలా వచ్చి సొదొమ గొమొర్రాలో ప్రజల మధ్యలోనే ఉంటాడు. సొదొమ గొమొర్రా ప్రజల మధ్యలోనే ఉండి అక్కడ వారి యొక్క పాపపు క్రియలు అధికమైనప్పుడు దేవుడు వాళ్ళందరినీ శిక్షించాలనుకుంటాడు. అయితే లోతు నీతిమంతుడిగానే ఉంటాడు, వాళ్ళలాగా ఉండడు, కానీ వాళ్ళ మధ్యలో ఉంటాడు. వాళ్ళలాగా ఉండడు కానీ వాళ్ళలా ఉంటాడు. చాలామంది ఏమంటారు తెలుసా? అన్నా నేను వాళ్ళతో ఉంటాను కానీ వాళ్ళలాగా ఉండనన్నా, అన్నా నేను వాళ్ళతో ఉంటా కానీ వాళ్ళలాగా ఉండనన్నా. లోతు కూడా అన్నది అదే. అందరిలాగా నేను ఉంటలేను, సొదొమ గొమొర్రాలాగా, కానీ నేను మంచోన్నే అనుకున్నాను. కానీ ఆ ప్రభావము వాళ్ళ కూతుర్ల పైన పడింది. వీళ్ళ లోతు ఎక్కడ ఉండరాని ప్రాంతంలో ఉన్నాడు, ఆ ప్రభావము వారి కూతుర్ల పైన పడింది. నేను దేవుని చిత్తమైతే మరలా చాలామంది అడుగుతుంటారు ఏంటంటే, లోతు కుమార్తెలు ఆయనతో తప్పు చేశారు, పాపం చేశారు కదా, బైబిల్ చెప్తుంది ఆ విధంగాని చెప్తుంటారు. ఈ విషయం కొరకు నేను మరొకసారి లైవ్ ఇస్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఆ లైవ్ను టెలికాస్ట్ అయినప్పుడు మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా మీరు చూడొచ్చు. ఓకే, మొత్తం మీద అయితే వాళ్ళు ఒక భయంకరమైన పాపంలోకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు, ఆ సంతానాన్ని దేవుడు శిక్షించాడు. కానీ బిడ్లారా, లోతు వెలిచూపును బట్టి తన సంతానమును ఒక పాపకరమైన వంశాలు వచ్చేటట్టు చేశాడు. వెలిచూపును బట్టి 2 వంశాలు భయంకరంగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. చూడండి బిడ్డారా, వెలిచూపు అనేది తన బిడ్డల్ని జడగొట్టింది. ఈ రోజుల్లో వెలిచూపును బట్టి ఎంతమంది వారి పిల్లల్ని జడగొట్టుకుంటున్నారు. వెలిచూపును బట్టి వాళ్ళ పిల్లల జీవితాలను ఆగం చేస్తున్నారు. బిడ్డారా, వెలిచూపు చాలా ప్రమాదకరమైంది. నువ్వు ఏ కాలేజీలో వేయాలి, తర్వాత ఎట్లా ఉంచాలి, నా పిల్లలు ఫ్రెండ్స్ తోటి అట్లా బయటికి వెళ్ళేసి వస్తారు, అది వెలిచూపును బట్టి. బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని గమనిస్తున్నావా? ఒక విశ్వాసిగా పూర్తిగా చెడిపోయిన తర్వాత ఇదిగో ప్రభు ఎందుకు ఇట్లా కష్టపడుతున్నాడు మమ్మల్ని, ప్రభు ఎందుకు ఇట్లా మమ్మల్ని శ్రమ పెడుతున్నారు అంటారు. నీ పిల్లల నడవడిని నువ్వు గమనిస్తున్నావు. అసలు నువ్వు ఉంటున్న ప్రాంతం ఎట్లాంటిది, ఎట్లాంటి వాళ్ళని నీ పిల్లలు చూస్తున్నారు? ప్రభువునందు భయభక్తులు కలిగిన వారిని చూస్తున్నారా, లేకపోతే ఈ లోకానుసారంగా బ్రతికే వాళ్ళను చూస్తున్నారా? లోతు ఆయన మట్టుకు నేను మంచిగుంటున్నా అనుకుంటున్నాడు. బిడ్డల్ని కూడా తన స్వాధీనంలో ఉన్నంతసేపు ఆయన ఏం చేశాడంటే స్ట్రిక్ట్గా పెట్టాడు. కానీ వాళ్ళు రోజు చూస్తున్న ఆ తప్పులు, ఆ పొరపాట్లు వాళ్ళ జీవితంలో, వాళ్ళ మైండ్ మొత్తం కూడా వాళ్ళకి రాంగ్ థాట్స్ను కలుగజేసింది. మళ్ళీ లోతు ఎట్లాంటి అల్లులను చూసుకుంటాడంటే, అదే ప్రాంతంలో అల్లులను చూసుకుంటాడు. దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రాల మీదకి వస్తుంది అని చెప్పినప్పుడు ఈ 2 అల్లుళ్ళు లోతుని వెక్కిరిస్తారు. అంటే నా బిడ్డలకి ఇచ్చి చేద్దాం అనుకునే వాళ్ళు అనమాట. ఇంకా పెళ్లి కాదు, చేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడేంది, అగ్ని దిగి వచ్చుడేంది, ఈ యొక్క పట్టణాలను కాలబెట్టడం ఏంది, నీకు పిచ్చి లేచిందా మామ అని. దేవదూతలు వచ్చిన తర్వాత లోతును, తన భార్యను, పిల్లల్ని
అక్కడ నుండి వెళ్ళమంటే. ఆ కాబోయే అల్లుళ్ళు ఏం చెప్తారంటే అదంతా జరగని పని అని అంటారు. ఆ విధంగా దేవుడి ప్రణాళికకు దూరం అయిపోతారు. దేవుడి ఉద్దేశాలకు లోతు దూరం అయిపోతాడు వెలిచూపును బట్టి. చూడండి బిడ్డారా, ఆ యొక్క ఇద్దరు కాబోయే అల్లులు మామను ఎక్కిరించేటట్టుగా ఉంటారు. వాళ్ళు దేవుడు మాటలు నమ్మరు. వాళ్ళు ఇంకా లోతు అయినా కొంచెం దేవుడి ఉగ్రత రాబోతుంది, దేవుడి యొక్క ఉగ్రత ఈ పట్టణాల మీదకి రాబోతుంది అతను నమ్మాడు. అందుకే పారిపోయాడు కుటుంబాన్ని తీసుకొని. కానీ ఆ ఇద్దరు కాబోయే అల్లుళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు వెక్కిరిస్తారు, వాళ్ళు హేళన చేస్తారు. అట్లాంటి అల్లులను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన లోతు. అలాంటి అల్లులను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి బిడ్డారా, వెలిచూపును బట్టి మన జీవితాల్లో మనం నడవకూడదు. వెలిచూపును బట్టి మనం నడవకూడదు. నీ జీవితంలో ఎన్ని నష్టాలు చేసావు బిడ్డారా, అవన్నీ కూడా వెలిచూపును బట్టి నడవడం బట్టే. ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారో, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో బిడ్డారా, మీరు ఇంతవరకు ఎట్లా అసలు ఈ విధంగా ఎందుకైంది, నా పరిస్థితి ఈ విధంగా ఎందుకు చేజారిపోయింది అని అనడానికి కారణం ఏంటి తెలుసా బిడ్డారా? వెలిచూపే దానికి కారణము. కాబట్టి ఇదిగో లోతు లాంటి వెలిచూపును వదిలేసి అబ్రహాము లాగా విశ్వాసంలో నడుస్తుండండి బిడ్డారా. విశ్వాసంలో మీరు వెళ్తూ ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్పగా లేవనెత్తుతాడు. నిజంగా లోతు జీవితంలో ఎన్నో అపాయాలు జరిగాయి, ఎన్నో భయంకరమైన కార్యాలు జరిగాయి. ఇంకా దేవుడు ఒక మాట చెప్తాడు. లోతు కుటుంబం పారిపోయేటప్పుడు ఏం చెప్తాడంటే, నీవు నీ కుటుంబము ఈ యొక్క సొదొమ గొమొర్రాలు కాలిపోయేటప్పుడు వెనుక తట్టు చూడొద్దంటాడు. కానీ లోతు భార్య అగ్నిగంధకాలు పడుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వెనుకకు తిరిగి చూస్తుంది. పారిపోతున్న సమయంలో వెనుకకు చూసినప్పుడు ఆమె ఏమవుతుందంటే ఉప్పు స్తంభముగా మార్చబడుతుంది, ఉప్పు స్తంభముగా అయిపోతుంది. చూసారా, నువ్వు విశ్వాసంలో వెనుక తిరగ. దేవుడు ఏం చెప్తున్నాడు? అటే చూడాలి నువ్వు. దేవుడు చూడొద్దని అంతే చూడొద్దు. చూస్తే ఏమవుతుందిలే అని అనుకుంటే ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజులలో చాలామంది ఇదిగో వెనుక చూపు చూస్తున్నాను బిడ్డ. నువ్వు ప్రార్థనలో వెనుక తట్టు తిరుగుతున్నావా? ఏ విషయంలో నువ్వు వెనుక తట్టు తిరుగుతున్నావు? ఇదిగో వెనుకకు చూచుట వలన లోతు భార్య ఏమైపోయింది అని అంటే బిడ్డారా, ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఇంకా లోతు ఏం చేశాడంటే ఆ సన్నివేశం వెనుకకు తిరిగి చూడకుండా పిల్లల్ని పట్టుకొని, ఆయనకిద్దరు ఆడపిల్లలు, వాళ్ళిద్దరిని పట్టుకొని ముందుకే చూస్తూ వెళ్తూ ఉంటాడు. చూడండి బిడ్డారా, లోతు భార్య వెనుక తట్టు చూసింది. నీవు దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది కాకుండా వేరే చేస్తున్నావు అని అంటే వెనుక తట్టు చూడడం. ఇదిగో ఈ లోతు భార్య ఎగ్జాంపుల్. ఆమె ఉప్పు స్తంభముగా మారింది. నీ జీవితంలో ఎట్లాంటి నష్టం కలుగుతుందో ప్రభు ఏం చెప్తున్నాడు అది చెయ్యాలి నువ్వు. అది కాకుండా ఏమవుతుందిలే, ఏం కాదులే అన్నట్లుగా నువ్వు ఉన్నావు అనుకోండి బిడ్డారా, లోతు జీవితంలో వాళ్ళ భార్య వెనుక తట్టు చూసింది. దేవుడు ముందుకు చూసుకుంటూ వెళ్ళమన్నాడు. ఆమె వెనుక తట్టు చూసింది, ఆమె ఉప్పు స్తంభముగా మార్చబడింది. మీరు లోతు కొరకు చాలా ధ్యానించండి. వెలిచూపుకు ఉదాహరణ లోతు. దేవుడి రాజ్యము వారి మధ్యలో ఉంది. అబ్రహాం కూడా కొన్నిసార్లు వెలిచూపును బట్టి నడిచాడు. ఆయన జీవితంలో నష్టాలను చూశాడు బిడ్డ. చాలా వేదన పడ్డాడు, శ్రమ పడ్డాడు. కానీ మరలా విశ్వాసం తెచ్చుకొని నిలబడ్డాడు. దేవుడు వాగ్దాన కుమారుని ఇచ్చాడు. నిజంగా నువ్వు వెలిచూపును బట్టి ఎన్ని రకాలుగా నష్టపోయావు, ప్రభు మరలా రికవర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాం జీవితంలో వెలిచూపును బట్టి ఇష్మాయిల్ని తెచ్చుకున్నాడు, కానీ ప్రభువుని దూరపరుచుకున్నాడు. మరలా ప్రభు అతన్ని దర్శించి అతని దగ్గరికి వచ్చి, అబ్రహాం నువ్వు నిందారహితుడు అయితే నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తానని చెప్పి ఆయనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. అతడు నిందరహితుడిగా ఉన్నప్పుడు అతడు దేవుడు చెప్పినట్లుగా బ్యాప్తిజానికి గుర్తుగా సున్నతి చేసుకున్నప్పుడు, అతని హృదయాన్ని మార్చుకున్నప్పుడు, నేను పాపం చేయనని
అనుకున్నప్పుడు, వెలిచూపు అనేది వదిలేస్తానని అనుకున్నప్పుడు మరలా కుమారునితోటి ఇస్సాకుతోటి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కూడా బిడ్డారా దేవుడి వైపు చూడు. దేవుడి వైపు చూస్తే దేవుడు నీ జీవితంలో అబ్రహాము లాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇకనైనా వెలిచూపును వదిలిపెట్టేసి ప్రభు రాజ్యం నీ మధ్యలో ఉంది, ఇదిగో నువ్వు ఆయన వైపు చూస్తే, ఆయన నడిపింపు కొరకు చూస్తే, విశ్వాసమును బట్టి నువ్వు నడుచుకుంటే ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు. వెలిచూపును బట్టి కాక ఇదిగో విశ్వాసమును బట్టి మనం నడిస్తే అబ్రహాం లాంటి దీవెనలు మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాను. ఎవరికైతే మీకు ప్రార్థన విన్నపాలు ఉన్నాయి బిడ్డారా, త్వరగా మీరు మీ ప్రార్థన విన్నపాలు తెలియజేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ప్రభు ఈ రాత్రి మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్